దీని తర్వాత ఒక టీడీపీ కార్యకర్తలుగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు వివరిస్తారు? ఇప్పుడు మేము మొన్న 16వ తేదీ ఆదివారం నుంచి మా నావులపాడు మండలం పోతవరం అయితేనేమి, చేకూరుపాడు గ్రామం నుంచి అయితేనేమి బయలుదేరాము. ఈ రోజుకి 5 రోజులు అయిపోయి 6వ రోజు జరుగుతుంది. ఇంకో 5 రోజులు పట్టిద్ది. పాదయాత్ర చేస్తాము. చేసుకొని వచ్చిన తర్వాత గ్రామాల్లో కార్యకర్తలు కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఈరోజు ఎవరు ఏమి ఆశించి మాకు అవి కావాలి ఈ కావాలనే ఎవరికి తగిన వాళ్ళకు ఉద్యోగాలు అసలు ఈ ఎలక్షన్కి అయితే నాకు తెలిసిన విషయం అయితే హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు వచ్చినాయి. బెంగళూరు నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, అమెరికా నుంచి విమానాలు వేసుకొని వచ్చి ఉద్యోగాలు అంటే ఆ టైంలో ఆ 5 days 6 days లీవ్ పెట్టుకొని వచ్చి 1,50,000 2 లక్షలు కూడా లెక్క చేయకుండా మన ఆంధ్రప్రదేశ్ అనేది సర్వనాశనం అయిపోతుంది. ఇక భవిష్యత్తు లేదు మన ఆంధ్రప్రదేశ్కి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు కానీ వస్తే మన ఆంధ్రప్రదేశ్ని మర్చిపోతాము అనే ఉద్దేశంతో మేము ఊళ్ళో నాయకులుగా కార్యకర్తలుగా ఉండి, అబ్బాయి రేపు ఎలక్షన్కి రండి, పలానా తేదీ పోలింగు రావాలి మీరు అని చెప్తే, మీరు చెప్పేది ఏంది, మేము రెడీ అవుతున్నాము, టికెట్లు బుక్ చేసుకుంటున్నాము అని చెప్పి అంత ఉత్సాహంతో వచ్చి ఓట్లేసి ఎక్కడ లేని మెజార్టీతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడ లేని మెజార్టీతో ఐటీ ఉద్యోగులు వచ్చి అన్ని దేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఈ టిప్పు చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు పటిష్టంగా ఉన్నారు. ఎవరికి ఎటువంటి భేషజాలు లేవు. వచ్చిన తర్వాత మాకు చేతనంతలో, మాకున్నంతలో సాంఘిక కార్యక్రమాలు చేపడతాం. మాకున్న సహాయం ఏదన్నా పేద కార్యకర్తలు ఉంటే లోకేష్ బాబు గారు పూర్తిగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మనకు తగిన సహాయం చేద్దాం. మాకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాడు కార్యకర్తల తరఫున. ప్రతి కార్యకర్త ఇబ్బందులో ఉంటే మేము పార్టీ తరఫున కార్యకర్తకు సహాయం చేయడానికి గ్రామాల వైడ్గా నాయకులు ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. మేము ఎలక్షన్ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో పలానా తేదీ నుంచి అని చెప్పి, ఆ రోజు నుంచి నియోజకవర్గంలో మాకు తోసినంత, మాకు ఉండ పరిజ్ఞానంలో ప్రతి ఒక్క గ్రామంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే అతను కానీ సీఎం అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చాడు. మీ భూమి మీకు ఉండదు, అతను రాపించుకుంటాడు. రిజిస్ట్రేషన్ అయితే ఒరిజినల్ కాగితాలు అతని దగ్గర పెట్టుకోవడం, జిరాక్స్లు మనకి ఇవ్వటము. అర్థమైందా? ఇది విధంగా మనకి మోసం జరుగుతుంది. పోతే ఒక్కసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో 1000 రూపాయలు పింఛన్ని 2,000 రూపాయలు ఒక్కసారే చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఈ 2,000 పింఛన్ని 5 సంవత్సరాల్లో 250 రూపాయలు పెంచుకుంటా ఎలక్షన్ టైం నాటికి 3,000 చేశాడు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు అవ్వగానే 4,000 రూపాయలు చేస్తానన్నాడు. కాబట్టి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నాడు. ప్రతి మహిళకి 1,500 రూపాయలు, 18 సంవత్సరాలు నిండిన మహిళకి 1,500 రూపాయల లెక్కన ప్రతి నెల ఇస్తానన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి అని చెప్పి ప్రతి ఇంటికి తిరిగి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అతను ఒక హామీ ఇచ్చాడు. ఏమి హామీ? ఉపాధి హామీ పథకం వ్యవసాయంతో అనుబంధం చేయాలి అని చెప్పి ఒక హామీ ఇచ్చాడు.